ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాసల్ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.3 అథమెటిక్ ప్రోగ్రెస్ నుండి సెకండ్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫైండ్ ది సమ్స్ గివెన్ బిలో. వీటి మధ్యలో ఎన్ని సమ్స్ ఉన్నాయో మనం చెప్పాలి. ఓకే, ఇచ్చిన టర్మ్స్ని ఏవైతే ఉన్నాయో 7, 10, 1/2, 14 and so on 84 ఇచ్చాడు. వీటిని A1, A2, A3 and so on AN అనేది మనం నేమ్స్ ఇచ్చేసుకుంటే ఫస్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు A తెలుసు కాబట్టి మనకి ఏ వాల్యూ వచ్చేటికి 7, కామన్ డిఫరెన్స్ D, A2 minus A1. A2 అంటే 10, 1/2 minus 7. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 7 4s అంటే ఇందులో మనకి 10. ఇది ఇలా యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 10s 20, 21, 1/2. ఓకే, 21/2 minus 7. ఎల్సిఎం వచ్చేటికి ఏమొస్తుంది మనకి 2. 21 minus 14. 21 నుంచి 14 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? కాల్ చెక్ చేసుకోండి. ఇక్కడ బార్ ఇస్తే 11 నుంచి 4 తీస్తే ఎంత వస్తుంది? మనకి 7 వస్తుంది. 1 బార్ ఇచ్చేసాం కాబట్టి మనకి ఏమీ లేదు అంటే 7/2 వస్తుంది. దీన్ని 2ని 7తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 7 3s 6, రిమైండర్ 1 వస్తుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు 3 1/2. 3 1/2 అని వస్తుంది D వాల్యూ. D వాల్యూ 3 1/2. ఓకే, కామన్ డిఫరెన్స్ D వచ్చేసింది అండ్ ఫస్ట్ టర్మ్ వచ్చింది. N వాల్యూ కావాలి మనకి. N వాల్యూ తెలియాలంటే ఫార్ములా ఏంటి? AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఓకే, AN వాల్యూ అంటే ఇక్కడ 84. AN వాల్యూ అంటే మనకి 84. A అంటే మనకి 7 ప్లస్ AN వాల్యూ 84. N వాల్యూ తెలియదు మనకి, N కావాలి. అండ్ D వాల్యూ 3 1/2. ఓకే, 84 ఇటుసరికి వస్తే -7 ఈజ్ ఈక్వల్ టు N/1 ఇంటూ 3 1/2. ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 నుంచి 80లో 7 తీస్తే ఎంత వస్తుంది మనకి? 73 వస్తుంది. 73 7 అంటే 77. N-1 ఇది ఎలా రాసుకోవచ్చు? 2 3 6 6 ప్లస్ 1 7/2 రాసుకోవచ్చు. అవునా? ఈ 7/2 ఇచ్చిన మల్టిప్లైస్ తీసుకుంటే ఎక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. అంటే 77/7/2. రెసిప్రోకల్ చేస్తే మనకి ఏమొస్తుంది? N/1 ఇంటూ అంటే ఇది పైకి ఇది కిందకి వెళ్ళిపోతుంది. అంటే 77 ఇంటూ 2/7. కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ వస్తుంది? 11 టైమ్స్ పోతుంది. ఓకే, ఇప్పుడు 11 2s ఎంత? 22. 7 1 1s 1 ఈజ్ ఈక్వల్ టు N-1. ఓకే, 22 ఈ 1 ఇటు సైడ్ రాసేస్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు N. అంటే 23 ఈజ్ ఈక్వల్ టు N. దేర్ఫోర్ N వాల్యూ ఎంత వచ్చింది మనకి? 23 వచ్చింది. ఈ N వాల్యూ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు SN వాల్యూ ఫైండ్ అవుట్ ఈజీగా చేసుకోవచ్చు. SN ఈజ్ ఈక్వల్ టు N/2 ఇంటూ 2A ప్లస్ N-1 ఇంటూ D. S 23. S ప్లేస్లో 23 అంటే N ప్లేస్లో 23/2. 2 ఇంటూ ఏ వాల్యూ మనకి 7 ప్లస్ N-1 కదా. N అంటే మనకి 23 మైనస్ 1. D వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఎంత వస్తుంది? D వాల్యూ 3 1/2. ఓకే, 7 2s 40. సబ్ట్రాక్షన్ చేస్తే 22 ఇంటూ 3 2s 6 6 ప్లస్ 1 7/2. ఇది 11 టైమ్స్ పోతుంది. ఓకే, 23/2 14 ప్లస్ 77. 23/2 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 80 91.
ఓకేనా. ఇప్పుడు 23/2 ఇంటూ 91 మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనం కింద ఏమినట్టు 1 ఉన్నట్టు. క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సిలేషన్స్ 2 4 8 11 పోదానికి మా యాస్టీస్గా ఇలా మల్టిప్లై చేసి వేసేసుకోవాలి. 23 91 అంటే 91 23s 3 1s 27 2 18 3 9 10 2 అంటే 2093/2. క్యాన్సిలేషన్స్ మనకి ఏమో లేదు, ఇంకా ఇలా యాస్టీస్గా క్యాన్సిలేషన్స్ లేదు. అంటే S23 అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది. మనకి దీన్ని డెసిమల్ ఫామ్లో చూసుకోవాలనుకుంటే దీన్ని డివిజన్ చేద్దాం. 2 1s 2 0 మీరు ఇక్కడ వేసాను, ఇక్కడ 9 రౌండ్ చేయాలి. 3 4s 8 రిమైండర్ 1 3 3 6 12 రిమైండర్ 1 ఎంత వచ్చింది మనకి 10. S23 టర్మ్ వచ్చేటికి 1046/1/2 ఇది డెసిమల్ రూపంలో ఇచ్చేది అన్నమాట. ఈ విధంగా మనకి సెకండ్లో ఫస్ట్ టర్మ్ అనేది కంప్లీట్ అయింది. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మిగతా సమ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.